వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 8th క్లాస్లో మనకి మెన్జురేషన్లో ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ అయినాయండి. టుడే ఎక్సర్సైజ్ 9.1 అండి. 9.1కి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అండి 9.1లో ద షేప్ ఆఫ్ ఏ టాప్ సర్ఫేస్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్ ట్రిపీజ్ అండి. ఫైండ్ ఇట్స్ ఏరియా ప్యారలల్ సైడ్స్. ఫైండ్ ఇట్స్ ఏరియా ప్యారలల్ సైడ్స్ 1 meter అండ్ 1.2 meters అండి. అండ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0.8 meters అన్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. మనకి సర్ఫేస్ ఏరియా అప్పుడు మామూలుగా అయితే ఈ టేబుల్ ట్రిపీజియంలో ఉంది. వీటి యొక్క ప్యారలల్ సైడ్స్ ఇచ్చాడండి. 1 meter 1.2 meters ఇచ్చాడు. అలాగే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు. రెండు ప్యారలల్ సైడ్స్ మధ్య పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత అంటే 0.8 meters. మనకి ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. ఏరియా ఆఫ్ ట్రిపీజియం అంటే హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ అండి. దాన్ని మనం ఉపయోగించుకుని చేద్దాం. ఏమి ఇచ్చాడు అనేది మనం రాద్దాం అండి. ఫస్ట్ గివెన్ ప్యారలల్ సైడ్స్ అండి. ప్యారలల్ సైడ్స్ అంటే 1 meter ఇచ్చాడు అండ్ 1.2 meters అండి. మళ్ళీ ఇంకేం ఇచ్చాడంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ అండి. ఎంత ఇచ్చాడంటే మనకి 0.8 meters ఇచ్చాడు. మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి. ఫార్ములా ట్రిపీజియం హాఫ్ ఇంటూ మనకి మామూలుగా అయితే సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అండి. ఇంటూ హెచ్ హైట్. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇక్కడ మనకి 1.1 ప్లస్ 1.2 అండి. ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడంటే ఇది హైట్ అని అర్థం. ఇక్కడ 0.8 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 1 + 1.2 అండి. అంటే 2.2 అవుతుంది బై ఇంటూ 0.8. ఇక్కడ మనకి డివైడ్ చేస్తే 1.1 వస్తుంది ఇంటూ 0.8. మామూలుగా అయితే మనకి ఇక మామూలుగా ఇక్కడ మనకి పాయింట్ తీసేసి మల్టిప్లై చేద్దామండి. అంటే 11 × 8 ఎంత అవుతుందంటే 88 అవుతుంది. 88 అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ తర్వాత మనం ఇక్కడ పాయింట్ పెట్టాలి కాబట్టి 0.88 అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే లేకపోతే 11/10 ఇంటూ 8/10తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ 88/100 వస్తుంది. ఇప్పుడు డివైడ్ చేస్తే మనకి 0.88 వస్తుందండి. అలా అయినా చేయొచ్చు. లేకపోతే 11 × 8 88 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ 2 పాయింట్స్ మనకి ఇక్కడ ఈ పక్క నుంచి ఈ పక్క వెళ్ళాలండి. 2 పాయింట్స్ తర్వాత మనం పెట్టాలి కాబట్టి ఇది 0.88 meter². సెకండ్ క్వశ్చన్ అండి. ద ఏరియా ఆఫ్ ద ట్రిపీజ్ ఈజ్ 34 cm² అండ్ ద లెంత్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అండి 10 cm అండ్ ఇట్స్ హైట్ 4 cm అండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ ప్యారలల్ సైడ్స్. మామూలుగా అయితే ఏరియా ఇచ్చేసాడండి. లెంత్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ 10 cm ఇచ్చాడు. హైట్ ఇచ్చాడండి. హైట్ 4 cm ఇచ్చాడు. మనకి లెంత్ ఆఫ్ ద అదర్ ప్యారలల్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి మనం చూద్దామండి. గివెన్ మనకి ఏమి ఇచ్చాడంటే ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి
ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఎంత ఇచ్చాడంటే 34 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ద one of the parallel side అండి ఎంత అంటే 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి హైట్ ఇచ్చాడండి. హైట్ ఎంత అంటే హైట్ 4 సెంటీమీటర్స్. లెట్ మనం అదర్ ప్యారలల్ సైడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెట్ లెంత్ ఆఫ్ ద అదర్ ప్యారలల్ సైడ్ అండి. అదర్ ప్యారలల్ సైడ్ ఎక్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే మనకి మామూలుగా అయితే ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రిపీజియం అండి ఏరియా ఆఫ్ ట్రిపీజియం హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అండి. ఇంటూ హైట్. మనకి సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్ అండి. హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇక్కడ ఒక ప్యారలల్ సైడ్ 10 అండి, ఇంకొక ప్యారలల్ సైడ్ ఎక్స్ అనుకున్నాం. హైట్ ఎంత అంటే 4 అండి. ఇక్కడ మనకి 34 ఏరియా. మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలాగా 68 అవుతుంది. ఇలా మల్టిప్లై చేసేస్తే మనకి 40 అండి ప్లస్ 4x. ఇక్కడ 68 మైనస్ 40 అండి ఈజ్ ఈక్వల్ టు 4x. ఇక్కడ ఎంత అవుతుందంటే 28 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 28/4 అండి. అంటే ఇది 7 సెంటీమీటర్స్ అవుతుంది. మనకి x వాల్యూ వచ్చిందండి. లెంత్ ఆఫ్ ద అదర్ ప్యారలల్ సైడ్, లెంత్ ఆఫ్ ద అదర్ ప్యారలల్ సైడ్ అండి. ఎంత అంటే 7 సెంటీమీటర్స్ అండి. థర్డ్ క్వశ్చన్ అండి. లెంత్ ఆఫ్ ద పెన్స్ ఆఫ్ ఏ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఏబిసిడి ఈజ్ 120 మీటర్స్ అండి. ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 48 మీటర్స్ ఇచ్చాడు. అలాగే సిడి అండి, సిడి 17 మీటర్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏడి అండి, ఇది ఏడి 40 మీటర్స్. అండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ఫీల్డ్. సైడ్ ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద ప్యారలల్ సైడ్స్ అండి. ఇక్కడ మనకి ఏడి బీసీ ప్యారలల్ సైడ్స్ అన్నాడు. ఇక్కడ సైడ్ ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద, అంటే పెర్పెండిక్యులర్ అంటే మనకి ఇది హైట్ ఇచ్చినట్టు అండి. పెర్పెండిక్యులర్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద పెన్స్ ఆఫ్ ద ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్ ఎంత ఇచ్చాడంటే 120 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ అండి. పెరిమీటర్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ, అంటే దాని నుంచి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ప్యారలల్ సైడ్స్ ఉంది, హైట్ ఉంది కాబట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఒకసారి చూద్దాం. గివెన్ లెంత్ ఆఫ్ ద fence of a ట్రిపీజియం ఫీల్డ్ అండి. ఎంత ఇచ్చాడంటే మనకి 120 మీటర్స్ ఇచ్చాడు. అంటే మనకి ఏమి ఇచ్చినట్టు అంటే పెరిమీటర్ ఇచ్చినట్టు అండి. అంటే ఏబి ప్లస్
బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ అండి. డిఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు అంటే 120 మీటర్స్ ఇచ్చినట్టు. మనకి ఆల్రెడీ వాల్యూస్ తెలుసు. బీసీ అంటే 48, ఏబీ అంటే మనం హైట్ అనుకున్నాం కాబట్టి హెచ్, ఇది 48, అక్కడ 17 అండి సిడి అంటే. అలాగే ఏడి అంటే మనకి 40 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 120 అండి. దాని నుంచి మనం హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే 15, 5, 5, 9, 10, 105 అండి ఈజ్ ఈక్వల్ టు 120. దాని నుంచి మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ 105 అండి, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. మనకి ఈ రెండు ప్యారలల్ సైడ్స్ అన్నాడండి, ఏడి బీసీ. మనకి హైట్ వచ్చింది హెచ్ వాల్యూ. మనం ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అండి. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే 40 ప్లస్ 48 అండి, ఇంటూ హైట్ 15. ఇక్కడ ఎంత అవుతుందంటే 1/2 ఇంటూ 88 అండి, ఇంటూ 15. ఇక్కడ 44 టైమ్స్ పోతుంది. ఇక్కడ 44 ఇంటూ 15 ఎంత అంటే 22, 44 అంటే 600. ఇక్కడ 660 అండి మీటర్ స్క్వేర్ ఏరియా కాబట్టి. ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి మీటర్ స్క్వేర్ అండి. సెంటీమీటర్లో ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఏరియా అండి. ద డయాగ్నల్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ షేప్డ్ ఫీల్డ్ ఈజ్ 24 meters and the perpendicular dropped on it from remaining opposite vertices are 8 meters and 13 meters అండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ మనకి క్వాడ్రిలేటరల్ షేప్ అండి ఇది. ఏరియా ఆఫ్ పాలిగాన్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం 2 parts కింద అంటే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండి, ఈ పైది, అలాగే ఇది కిందది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 అండి. రెండు మనం యాడ్ చేసి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఏరియా ఆఫ్ ద పాలిగాన్లో నేర్చుకున్నామండి. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1, అలాగే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 అండి. మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అండి. దాని నుంచి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం ట్రయాంగిల్ 1కి, అలాగే ట్రయాంగిల్ 2కి అండి. ఇక్కడ మనం దాని నుంచి ఏరియా క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి వెర్టిసెస్ నుంచి, ఈ వెర్టిసెస్ నుంచి ఎంత 13 meters 18 meters ఇచ్చాడండి, ఇవి హైట్ ఇచ్చినట్టు. అలాగే డయాగ్నల్ అండి 24 meters. మనకి హాఫ్ ఇంటూ బేస్ అండి, ఇది బేస్ అవుతుంది. రెండు ట్రయాంగిల్స్కి బేస్ అవుతుంది ఇది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఒకసారి చూద్దాం. ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అన్నాడు. క్వాడ్రిలేటరల్, ద ఏరియా ఆఫ్ ద quadrilateral ఫీల్డ్ అండి. ఏరియా ఇచ్చేసాడండి. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫీల్డ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 అండి. ట్రయాంగిల్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 అండి. ట్రయాంగిల్ 2. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఫీల్డ్ కావాలంటే మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 1 అలాగే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 1 చేద్దామండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 1 అండి. అంటే మనకి ఇక్కడ బేస్ అండి, బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అండి.
హాఫ్ ఇంటూ బి అంటే బేస్ 24, హైట్ అంటే మనకి వెడ్సెస్ నుంచి ఇచ్చింది 13 మీటర్స్. ఇక్కడ 156 అండి, ఇక్కడ 156 మీటర్ స్క్వేర్. అలాగే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 2 అండి, ట్రయాంగిల్ 2 హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు. ట్రయాంగిల్ 2 కండి బేస్ అంటే అదే బేస్ అవుతుంది 24 ఇంటూ హైట్ అంటే 8 మీటర్స్ అవుతుందండి. ఇక్కడ 96 మీటర్ స్క్వేర్ అండి. మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫీల్డ్ అండి, మొత్తం టోటల్ 156 + 96 అండి. ఎంత అవుతుందంటే 12, 1 15, 1 252 మీటర్ స్క్వేర్ అండి. ఫిఫ్త్ వన్ అండి, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ 7.5 సెంటీమీటర్స్ అండ్ 12 సెంటీమీటర్స్, ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఇది మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడం, డయాగ్నల్స్ ఇచ్చాడండి, D1 D2 ఇచ్చాడు. ఇది మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడమే. లెట్ మన గివెన్ రాద్దామండి. గివెన్ డయాగ్నల్ ఆఫ్ ఏ రాంబస్ అండి. D1 ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. అలాగే డయాగ్నల్ 2 అండి, D2 ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రాంబస్. మనకు ఫార్ములా తెలుసు కదండి, మామూలుగా అయితే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 అండి, హాఫ్ ఇంటూ 7.5 ఇంటూ 12 సెంటీమీటర్స్. ఇక్కడ ఎంత అవుతుందంటే 6 టైమ్స్ పోతుంది. 7.5 ఇంటూ 6 6×5 45 అండి, 45 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా. కాబట్టి ఇది డయాగ్నల్స్ ఇచ్చాడండి, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంతే. ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 మల్టిప్లై చేయడమే. ఆరోదండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హూజ్ సైడ్ ఈజ్ 5 సెంటీమీటర్స్ అండ్ హూజ్ ఆల్టిట్యూడ్ అండి 4.8 సెంటీమీటర్స్. వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ ఈజ్ 8 సెంటీమీటర్ లాంగ్, ఫైండ్ ద అదర్ డయాగ్నల్ అన్నాడు. ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ హూజ్ సైడ్ ఈజ్ 5 సెంటీమీటర్స్ ఆల్టిట్యూడ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈక్వల్ టు మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ అండి. మామూలుగా అయితే ఇది ప్యారలలోగ్రామ్ అవుతుంది. అంటే ప్యారలలోగ్రామ్కి బేస్ ఇంటూ హైట్ అండి. కాబట్టి ఆల్టిట్యూడ్ ఇచ్చాడు కాబట్టి హైట్ ఇచ్చినట్టు. కాబట్టి ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ అండి. అంటే ఇక్కడ మనకి సైడు ఆల్టిట్యూడ్ ఇచ్చాడు కాబట్టి బేస్ ఇంటూ హైట్ అవుతుంది. వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చాడు, అదర్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ద ఏరియా ఆఫ్ రాంబస్ అండి, ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ అండి. ఏరియా ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇక్కడ మనకి బేస్ ఇంటూ హైట్ అండి. బేస్ అంటే మనకి మామూలుగా అయితే 5 ఇంటూ 4.8. ఇక్కడ 4.8 ఇంటూ 5 24 అవుతుందండి. 24 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. గివెన్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చాడు. గివెన్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ అండి.
డయాగ్నల్ అంటే D1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే మనకి 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకి D2 ఫైండ్ అవుట్ చేయాలండి. అదర్ డయాగ్నల్ లెట్ అదర్ డయాగ్నల్ అండి D2. మనకి ఏరియా అంటే ఫార్ములా హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ రాంబస్ అండి, హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటే 24 వచ్చింది సెంటీమీటర్ స్క్వేరు. D1 అంటే 8 సెంటీమీటర్స్ అండి ఇంటూ D2. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 48, ఇక్కడ 8 ఇంటూ D2 అండి. మనకి D2 ఈజ్ ఈక్వల్ టు 48/8 అండి, అంటే D2 6 సెంటీమీటర్స్ వస్తుంది. అదర్ డయాగ్నల్ ఎంత అంటే అదర్ డయాగ్నల్ అండి